ఈ రోజున ముఖ్యంగా చూస్తున్నట్టయితే సమాజంలో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. సరే, ప్రతి సంవత్సరం సమాజంలో ఏదో ఒక మార్పు వస్తూనే ఉంటుంది. ప్రతి యుగంలో కూడా మార్పు వస్తూనే ఉంటుంది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అనేక విషయాల్లో మార్పులు వస్తుంటాయి. టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది, దిగుబడులు పెరుగుతూ ఉంటాయి, దానికి తోడు నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే 1980sలో విపరీతంగా కంప్యూటర్ గురించి మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు ఏఐ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. మరి ఒకప్పుడు కేవలం సూర్యుడిని చంద్రుణ్ణి భూమి మీద నుంచి చూసిన ప్రజలు అక్కడికి వెళ్ళడం కూడా మొదలుపెట్టారు. అక్కడ కొన్ని రోజులు ఉండటం కూడా మొదలుపెట్టారు. ప్రపంచం చుట్టూ 24 నిమిషాల్లో చుట్టి తిరిగి రాగల వ్యోమగాములు కూడా మనం సృష్టించగలిగాం. ఇది ఒక అత్యద్భుతం ఖగోళ శాస్త్రం. సరే, మానవుడు కరెంటు కనిపెట్టారు, ఇంటికి నీరు వచ్చేది కనిపెట్టారు, విమానాలు కనిపెట్టారు, రాకెట్లు కనిపెట్టారు, అనేక సదుపాయాలు కనిపెట్టారు, అనేక విషయాల్లో అగ్రగణ్యాన ఉన్నారు. సరే, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే దీంతో పాటు సైబర్ క్రైములు, మోసాలు, ఒక మనిషిని ఇంకో మనిషి చంపేయడాలు, ఒక మనిషిని ఇంకొక మనిషి ఆర్థిక విధానాల్లో నొక్కేయడాలు, లేకపోతే మోసం చేయడాలు, నమ్మిన వాళ్ళందరినీ మోసం చేయటమే పనిగా కొంతమంది మనం చూస్తూ ఉన్నాం. ఎంత మార్పు! ఒకప్పుడు ఒక ఇంటికి పోలీసులు వచ్చారంటే ఆ ఇంటికి ఎవరు వెళ్ళేవారు కాదు, ఊరు మొత్తం కూడా వెలివేసేది. ఆ ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారండి? ఇప్పుడు దర్జాగా జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మరి ఏదంటే అది పదవుల్లోకి వెళ్ళిపోతున్నారు. క్రిమినల్స్ కూడా పెరిగిపోతూ ఉన్నారు. మరి ఇటువంటిది ఎందుకు మాట్లాడుకుంటున్నాం? కొంతకాలం నుంచి ఒక 10-15 రోజుల నుంచి మంగ్లీ ఉందా లేదా అని నేను ఇప్పుడే నిర్ధారించట్లేదు. మంగ్లీకి సంబంధం ఉందా లేదా అని కూడా నేను నిర్ధారించట్లేదు. కానీ బాధితులు 9 మంది చనిపోయారు. దేవరకొండ తండాలో దగ్గర 9 మంది గ్రామస్తులు చనిపోయారు. అన్న ప్రతి ఒక్కరు కూడా మేము మైక్రో ఫైనాన్స్లో డబ్బులు పెట్టాం, పొలాలు అమ్మి పెట్టాం, ఆస్తులు అమ్మి పెట్టాం, బంగారం అమ్మి పెట్టాం, ఉన్నదంతా ఊడ్చిపెట్టాం, మైక్రో ఫైనాన్స్లో ఇచ్చాం, 10 రూపాయల వడ్డీ ఇస్తారంటే ఇచ్చాం, మాకు సిమెంట్ ఫ్యాక్టరీలో భాగం కల్పిస్తారంటే ఇచ్చాం, మాకు అనేక మంది ఆశలు చూపించారని చెప్పి బాలాజీ నాయక్ కానీ లేకపోతే రమావత్ మధు నాయక్ కానీ ఇదంతా చూసాం. అంటే ఏం జరుగుతోంది? వీరంతా ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి గారు రావాలి, ప్రభుత్వం దిగి రావాలి, డీజీపీ డౌన్ లేదా పోలీసులు డౌన్ మాట్లాడుతున్నారు. అసలు పోలీసులకి ఏం సంబంధం? ఏ చట్ట ప్రకారం మీరు 10 రూపాయల వడ్డీకి ఇచ్చారు? ఏ చట్ట ప్రకారం మీరు మైక్రో ఫైనాన్స్ పెట్టుకున్నారు? చట్ట ప్రకారం బిజినెస్ మీరు చేయకుండా ప్రభుత్వాన్ని అంటే ఏమొస్తుంది? ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది? రమావత్ మధుకి డబ్బులు ఇవ్వమని ప్రభుత్వం చెప్పిందా? ఎవరు చెప్పారు మీకు? మోసపోమ్మని ఎవరు చెప్పారు మీకు? ఎస్, చట్ట ప్రకారం మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే, మీరు కనుక మోసం చేస్తే చట్టాలు మిమ్మల్ని ఆదుకుంటాయి. దయచేసి బాధితులంతా గమనించే ప్రార్థన, ఐఎమ్ అప్పీలింగ్ టు ఆల్ పీపుల్. దయచేసి 10 రూపాయలకు వడ్డీ ఇస్తాని బ్యాంకులు అంత వడ్డీ ఇస్తారా? ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు అంత వడ్డీ ఇస్తారా? ఎగ్గొట్టడానికి అడిగే ప్లానే కదా. ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో మోసం చేసేవాళ్ళని మనం చూసాం, పారిశ్రామికవేత్తల్ని మోసం చేసేవాళ్ళని మనం చూసాం, డబ్బులు ఎక్కొట్టే వాళ్ళని మనం చూసాం. వాళ్ళని పట్టుకోవడానికే మనకి పోలీసులు కష్టతరం అవుతోంది. వైట్ కాలర్ అఫెన్సే కష్టమవుతోంది. ఇటువంటి సమయంలో మీరు పేదవాళ్ళు, చదువుకోని వాళ్ళు, చదువుకున్న ప్రపంచాన్ని చూడలేని వాళ్ళు, ఇటువంటి మీరు మోసపోయారు. ఇప్పటి వరకు మనం చూసినట్టయితే అగ్రవర్ణాలు కింద వర్గాలని నేను మాట్లాడను, అప్పర్ క్యాస్ట్ అనుకోండి పోని, శాస్త్రం ప్రకారం వాళ్ళు ఎస్టీలని, ఎస్సీలని, బీసీలని మోసం చేస్తుంటే మనం స్టోరీలు చేసేవాళ్ళం, డిబేట్ చేసేవాళ్ళం, నేను కానీ మా మూర్తి గారు కానీ. కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఒక బంజారా మహిళ లేదా బంజారా మహిళ పేరు చెప్పుకొని ఇతరులు బంజారా వాళ్ళని మోసం చేశారు. మరి ఎవరు బాధ్యత వహించాలి? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎంపీలు ఏం చేస్తున్నారు? బంజారా సంఘాలు ఏం చేస్తున్నాయి? దయచేసి ముందుకు రండి. మేమంతా ఉన్నాం, ప్రభుత్వ తరఫున పోరాడతాం, మీ తరఫున పోరాడతాం, మీ నష్టపరిహారం వీలైనంత వరకు ఇప్పిస్తాం. దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, దయచేసి కుటుంబాలను పాడు చేసుకోవద్దు, ఉన్నట్టుగా చెప్పండి. మీరు ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చారు, వాళ్ళ ఆస్తులన్నీ అమ్మేసి రికవరీ పెడదాం, ఒక సిట్ ఏర్పాటు చేద్దాం అని ధైర్యం చెప్పండి సార్, ధైర్యం చెప్పండి. వాళ్ళు మన పౌరులే కదా, మన షెడ్యూల్ ట్రైబ్ పీపులే కదా, మన బంజారా పీపులే కదా. ఇవాళ డిబేట్ చేయడానికి కారణం చనిపోతున్న వాళ్ళని ఆపేద్దామని, లేకపోతే మంగ్లీ గారి గురించో వేరే వాళ్ళ గురించో
మనం డిబేట్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మా సీఈఓ మేము మాట్లాడుకున్నాం ఇవాళ, చేయొచ్చా లేదా దీని మీద వాళ్ళు 9 మెంబర్స్ చనిపోయారు కాబట్టి వారికి అనుకూలంగా ఇంకొక ఆత్మహత్య జరగడానికి వీల్లేదు, ఇంకొకరు చనిపోవడానికి వీల్లేదు. మీకు అండగా మేము ఉంటాం. ఇది ఒకటి. రెండో సబ్జెక్ట్ ఏంటి? అశ్యూరెడ్డి. ఎవరు వీళ్ళంతా? బిగ్ బాస్ ఫేమ్. అసలు బిగ్ బాసే ఒక బిగ్ స్కామ్. అసలు అది ఎందుకు చేస్తున్నారు? కేవలం డబ్బుల కోసం, రెంట్ కోసం. ఇక ఆ పేరేంటో మీకు తెలుసు. ఆ రెంట్ ఎందుకండి? అవసరమా? ఒక గొప్ప కుటుంబంలో పుట్టారు మీరు, ఓ గొప్ప నటుడి కొడుకు మీరు. అవసరమా దీనికి? ఆ బిగ్ బాస్కి ప్లేసులు మనకు లీజ్కి ఇస్తే ఎంతగానో డబ్బులు వస్తాయి. కొంచెం మంచి పనులు చేయండి సార్. ఒక్క బిగ్ బాస్ నుంచి వచ్చిన కంటెస్ట్, నేను అందరినీ అంటలేదు, బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలామంది క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం, లేదా ఇతరులను మోసం చేయటం, ప్రేమ పేరిటో, పెళ్లి పేరిటో, లేదా ఇంకొక పేరిటో మోసం చేయడం తప్ప చాలామందికి ఇదే వృత్తి. బిగ్ బాస్ చూస్తున్నంతసేపు ఒక బూత్ సినిమా చూసినలాగా ఉంటుంది. ఒక బూత్ సినిమా చూస్తే ఎలా అనిపిస్తుందో, బిగ్ బాస్ వాళ్ళ వేషాలు కానీ, పరిచయం లేని వ్యక్తులు, సంబంధం లేని వ్యక్తులు, ఎక్కడా కలవని వ్యక్తులందరినీ ఒక బందికానాలో పడేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించండి అని చెప్పేది ఒక బిగ్ బాసా? ఇదొక విజ్ఞానమా? ఇదొక జ్ఞానమా? ఇదా కావాల్సిన సమాజానికి? ఇదేనా నేర్చుకోవాల్సింది యూత్? ఇదేనా పిల్లలు నేర్చుకోవాల్సింది? ఇదేనా పిల్లలు కలిసి చూడాల్సింది? తల్లిదండ్రులు భార్యతో సహా, పిల్లలతో సహా చూసేయే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అదే ఉండాలి. ఏ బూత్ అయినా చూస్తాం, ఏదైనా చూస్తాం. ఏదైతే మాకు డబ్బులు వస్తే చాలు, కంటెంట్ ఉంటే లేకపోతే ఏంటి, దేశం ఎటైపోతే ఏంటి, పిల్లలు ఎడిపోతే ఏంటి, రాష్ట్రం ఎడిపోతే ఏంటి, సమాజం ఎడిపోతే ఏంటి అన్నవాళ్ళు కపడతారు. కరెక్ట్ కాదు మీరు చేస్తుంది. ఆ బిగ్ బాస్ నుంచి బయటకు రావడం, ఆ ఫేమ్ అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించడం, ఆ ఫేమ్ అడ్డం పెట్టుకొని మగవాళ్ళని మోసం చేయడం, లేదా మగవాళ్ళు ఆడవాళ్ళని మోసం చేయడం, డబ్బు కొట్టేయడం, ఇదొక బతుక. ఏంటిది? ఒక పక్కన డీజిల్ కష్టాలు, ఓ పక్కన పెట్రోల్ కష్టాలు, ఓ పక్కన ద్రవ్యోల్బణం కష్టాలు, చాలని జీతాలు, ఏం చేసినా డబ్బు రావట్లేదు, కూలి దొరక్క చాలామంది ఇబ్బంది పడుతుంటే, గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బంది పడుతుంటే, ఏం చేయాలో అర్థం కాక పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఇది చేయాలి స్టోరీస్. మేము దీని మీద డిబేట్ చేయాలి. యాక్చువల్గా పెట్రోల్ కష్టాల మీద, ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ఎలా మోసం చేస్తున్నారు, డీలర్లు ఎలా మోసం చేస్తున్నారు, ఒక రాజకీయ పార్టీ అండ చూసుకొని డీలర్లు బంకులు మూసేస్తున్నారు. ప్రజల కోసం కాస్త కష్టపడదాం అనుకుంటే ఈ మోసం గురించి కూడా చేయమని వాళ్ళ చెప్పారు. అసలు ఏం చేస్తున్నారు మీరు? అసలు అశ్యూరెడ్డి గురించి మాట్లాడాలంటేనే బాధ కలుగుతోంది, సిగ్గేస్తోంది. అసలు ఇటువంటి వాళ్ళని ఏరివేయాలి. అసలు ఆడియోలో ఏం మాట్లాడారు ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. ఎంతసేపటికి మగవాళ్ళని మాట్లాడటమే, మగవాళ్ళని దోషులుగా మాట్లాడటమే, మగవాళ్ళని నిందితులుగా చూపించటమేనా వీళ్ళు చేసేది? కూడా ఒక 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా, కుక్కర్లో పెట్టి చంపేస్తున్నారు కొంతమంది. ఇష్టం లేకపోతే వదిలేయండి. ఏమిటి పద్ధతి అసలు? మనకి శ్రీదేవి గారు ప్రముఖ అనలిస్టు మేడం, ఇన్స్టిట్యూషన్స్ చాలా నడుపుతారు, మోటివేషన్లో కూడా ఉంటారు. అలాగే సుబ్బారావు గారు హైకోర్టు న్యాయవాది గారు ఉన్నారు. మనం ముందు అశ్యూరెడ్డి ఏం మాట్లాడింది మేడం మీ దృష్టికి తీసుకొస్తాను నేను. ప్లీజ్ పీసీఆర్ అది ప్లే చేయండి. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది
నీకు ఇవ్వాల్సిన డబ్బుల్లో 1.5 crores పలానా రోజు ఇస్తాను, అది కూడా వేణుస్వామి ఇంకొక మహిళ పేరు చెప్పారు. అసలు వేణుస్వామికి ఏం సంబంధం దీంట్లో? వేణుస్వామి ఏం చేస్తుంటాడు? జాతకాలు చెప్తుంటాడా, లేకపోతే రచనలు చేస్తుంటాడా, లేకపోతే ఇటువంటి సెటిల్ చేస్తూ ఉంటాడా? ఆ పార్టీ గెలుసుద్ది, ఈ పార్టీ గెలుసుద్ది, వాడెప్పుడు చచ్చిపోవాలి, వీడెప్పుడు చచ్చిపోవాలి, ఇదా చేసేది? ఏం వేణుస్వామి, ఇదేనా మీరు చేసేది? ఏ శాస్త్ర ప్రకారం చేస్తున్నారు మీరు? ఏ జ్యోతిష శాస్త్రం ప్రకారం చదువుకున్నారు మీరు? ఇదేనా చెప్పేది? ప్రజలకి ఏది మంచో చెప్పాలి, ఏది చెడో చెప్పాలి, ఎలా నడిస్తే మంచో చెప్పాలి, ఎలా నడిస్తే చెడో చెప్పాలి, ఎప్పుడు వానలు పడతాయో చెప్పాలి, ఎప్పుడు చంద్రగ్రహణం ఉంటుందో చెప్పాలి, ఎప్పుడు ఎలాంటి పూజలు చేయాలో చెప్పాలి. దేశం కోసం, రాష్ట్రం కోసం, మన గ్రామం కోసం చేసుకుంటారు. ఏమిటి మీరు చేసే పద్ధతి? అసలు మీరు ఎదిగిన పద్ధతి ఇదేనా? ఏమన్నంటే ఓ బాధపడిపోతుంటారు, వీడియోల మీద వీడియోలు చేస్తుంటారు. రండి చూద్దాం, TV5కి మాట్లాడదాం సార్. ఈ విషయంలో మీకేం సంబంధం? మీకేం సంబంధం దీంట్లో? ఏ జ్యోతిష శాస్త్రం చెప్పింది మా ఆడవాళ్ళు మగవాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయమని? ఏదనంటే బాధపడిపోతారు మీరు. వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారు. అసలు ముందు మీరు గెలవరు లైఫ్లో. మీ సంగతి ఏంటో మీరు చూసుకోండి. మీ జాతకం ఒకసారి చేయండి, మీ జాతకం వేరే వాళ్ళు చూపించండి. అసలు మరి ధర్మేంద్ర బాధితుడు ఏమంటున్నాడో చూద్దాం. అదే మా డాడీ లీగల్ గా వెళ్తున్నారు కదండి, రిటర్న్ చేయటం అసలు కేసు కూడా పెట్టకపోదురండి. ఈ అమ్మాయి ఫేక్ గా పెట్టి థ్రెటన్ చేసి డబ్బులు అడిగిందండి. ఇంకా మా డాడీ చూసారు ఇది మరీ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతుందని ఇంకా మా లాయర్ వచ్చి మాట్లాడతారండి. రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి మాట్లాడతారండి. ఫస్ట్ కేసు ఇప్పుడు స్టేషన్ రమ్మన్నారండి. స్టేషన్ రమ్మంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత మా డాడీ వాళ్ళు కూడా వెళ్తారు. లేదంటే కనుక ఇంకా ఏదైతే తీసుకోవాలి కదండి యాక్చువల్. ఇంకా 7 years ఉంటుంది. 2-3 times వచ్చాము. అంటే ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి గోల్డ్ ఇల్లు అది కొనడం జరిగిందండి, ఎక్కువ హెవీగానే. ఏం చేసామంటే అదే డబ్బులు వెనక్కి ఇమ్మని చెప్పి అడిగి పెళ్లి చేసుకోలేనప్పుడు ఇల్లు కొనిపించుకున్నాం, అది కూడా ఇచ్చేసే అన్నా. ఇస్తానని చెప్పి అలా గెంటుతా వచ్చి నేను ఇవ్వను అని మాట్లాడటం మొదలు పెట్టింది. నేను లోన్స్ కూడా తీసుకున్నానండి, బయట లోన్స్ కూడా తీసుకుని ఇచ్చాను. కొన్ని లోన్ తీసుకుని ఇచ్చాను, కొన్ని బయట వాళ్ళ దగ్గర తీసుకుని ఇచ్చాను. మా డాడీ ఉంటాయి, నా ఉంటాయి. మళ్ళీ శ్రీదేవి గారు నమస్కారం మేడం. మేడం, యాక్చువల్గా ఇది ఎవరో పర్సనల్ ఇష్యూ చర్చించాల్సిన అవసరం లేదు, యాక్చువల్గా డిబేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఓపెన్ అయిపోయినాక ఇది పర్సనల్ ఇష్యూ కాదు మేడం. అంటే మంగ్లీ గారి విషయం కానీ, లేదా వాళ్ళ అశ్వరెడ్డి గారి విషయం కానీ ఇంకొకరికి జరగకూడదు అనేది మనం డిబేట్ పెట్టుకుంటాం తప్ప, అసలు ఆ బిగ్ బాస్ ఫేమ్లోంచి బయటకు వచ్చిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి 9.5 కోట్లు క్యాష్ తీసుకొని నేను ఇవ్వను, నేను మ్యారేజ్ చేసుకోను, ఏం చేసుకుంటావు చేసుకో, వేధింపులు కేసు పెడతాను, ఇది పబ్లిక్ మేడం, ఇది పబ్లిక్ కేసు. అందుకని డిస్కషన్ పెట్టాల్సి వచ్చింది.